మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాబు గారు, సయ్యద్ భాయ్ కొన్ని యూట్యూబ్ ఛానల్ స్విచ్ ఆఫ్ చేశారు. నెక్స్ట్ టమోటా రేట్ పెరుగుతుంది, ధరలు తగ్గుతున్నాయి, ఇక ఇంతేనా అని మొదటి వారు కామెంట్ పెట్టారు. అన్న, మహారాష్ట్ర ఔరంగాబాదు, లాతూరు ఇక్కడ లోకల్ టమాటాలు స్టార్ట్ అయ్యాయి. ఇవాళ టమాటాలు 150 రూపాయలు బాక్స్. ఇంకా 5-6 రోజులు మరింత కాయలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ కాయలు పెరగడం అంటూ జరిగితే మాత్రం ఉత్తర భారత ఎగుమతులు ఆగిపోతాయి. మహారాష్ట్ర లోకల్ టమాటాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక మనకు తమిళనాడే నెక్స్ట్. హనుమంతు గారు, వర్షాలు లేకపోవడం వలన ప్రతి ఒక్కరి టమోటా తోటలో కాయలు వేస్ట్గా వెళ్ళిపోవడం లేదు, మునిపోవడం కానీ గజ్జి పట్టడం కానీ అటువంటివి ఏమీ లేవు. అందువల్లే స్టాక్ అంటే దిగుమతి పెరిగింది, పంట దిగుబడి పెరిగింది. విపరీతమైన కాపులు కాయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దాదాపు 2 నెలల వరకు రేటు పెరగటం అసాధ్యం. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఇదేమైనా అన్నదాత కామెంట్లో వాస్తవం ఉంది. 2 నెలలకు అన్నారు కానీ ఇక్కడ మనకు స్టాక్ తగ్గితే మాత్రం ధర పెరిగే అవకాశం ఉంది. అంగళ్ళు మార్కెట్ అయితే రోజు దిగుమతి తగ్గుతుంది. ఇవాళైతే వరలక్ష్మీవ్రతం, అందుకే దిగుమతి తగ్గిందన్నారు. 5 గంటల 30 నిమిషాలకి ఇవాళ ఎస్ఎల్ఈ మండలి వేలంపాట ముగిసింది. మామూలుగా అయితే 7 గంటల 30 నిమిషాలు 8 గంటల వరకు వేలంపాట జరిగేది. దిగుమతి బాగా తక్కువ వచ్చింది పంట ప్రభావం వల్ల. రేపు చూడాలి, రేపు భద్రపల్లి దిగుమతి తగ్గవచ్చు. అంగళ్ళకు రేపు దిగుమతి పెరిగితే ఓకే, లేదా ఇదే స్థాయి దిగుమతి వస్తే మాత్రం స్టాక్ తగ్గినట్లే. మొత్తం మీద అయితే ఉత్తర భారతంలో లోకల్ టమాటాలు స్టార్ట్ అవుతున్నాయి, 5 రోజులు పుంజుకుంటాయి. ఇక మనం రాను ఉత్తర భారతం రాష్ట్రం వదిలేయాల్సిందే. అక్కడ ఏదైనా వర్షం పడి టమోటా పంట నష్టం జరిగితే తప్ప. ఇది ప్రస్తుతమైన స్థితి. బట్ టమోటాల మొక్క చిత్రం ఒక రోజులో మారిపోతుంది కాబట్టి మనం ఏది కూడా చెప్పలేం ఖచ్చితంగా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శివకుమార్ గారు, పాతాళానికి పడిపోయిన టమోటా ధరలు, భారీ నష్టాల దిశగా రైతులు. బిగ్ బ్లాస్ట్ సంవత్సరంగా 2026 మిగిలిపోతుంది. ఈసారి సేద్యంలా చేయలేదన్నా, అది ఎవరి వల్ల కావచ్చు, యుద్ధంలాగా చేశారు. భారీ దిగుమతులు, దాని తోడు వర్షాలు, ఎల్నీళ్ళ ప్రభావం, వర్షాలు లేకపోవడం వల్ల చరిత్రలో ఎన్నడూ చూడని టమాటా చూసాం ఈసారి. అయితే గతంలో మనం చెప్పుకున్నాం గోల్డెన్ ఇయర్ ఆఫ్ టమోటా, డైమండ్ ఇయర్ ఆఫ్ టమోటా అని. అలాగే ట్రాజడీ ఇయర్ ఆఫ్ 2026 ఫర్ టమోటా ఫార్మర్స్. ఎందుకురా ఫార్మర్స్ స్మాల్ బాక్స్ 10,000. భువన్ కుమార్ గారు, మా ప్రాంతంలో ప్లాంటేషన్ హెవీ పెట్టే కానీ ఎక్కడా అని మాత్రం మెన్షన్. దయచేసి ప్లాంటేషన్ వివరాలు మీ ప్రాంతం, మండలం కానివ్వండి, మీ పంచాయతీ కానివ్వండి, ఏదో ఒకటి దయచేసి ప్రస్తావించండి కామెంట్ పెట్టేటప్పుడు. ఈరోజు చిన్న మండి సెంటిమెంట్ 280 రూపాయలు. రెడ్డయ్య గారు, ధన్యవాదాలు సోదర. చిన్నమండి యొక్క ధరలు ప్రతిరోజు మీరు తెలియజేస్తున్నందుకు. అక్టోబర్లో అదరకొడుతుంది రేటు. జుంగంటి మల్లికార్జున గారు, ఇది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్లో. ఆ దేవుడు కరుణించాలి. నెక్స్ట్ ఇయర్ ఇంకా టమోటా ఫుల్గా పెడతారు, మార్కెట్స్ పట్టకుండా వస్తాయి. వచ్చే సంవత్సరం లేదు సోదరా, ఈ సంవత్సరం చాలామంది నష్టపోయారు. వచ్చే సంవత్సరం అది పోటీలు పడి మరీ పెట్టారు. ఒక ఆయన ఇదివరకు కామెంట్ పెట్టడం జరిగింది. గతంలో 1 దశాబ్దం కాలం క్రితం 1 ఎకరా 2 ఎకరాల టమోటా పంట అంటే అబ్బా అనేవారు. ఇప్పుడు 1 ఎకరా 2 ఎకరాల టమోటా పంట అసలు సేద్యమే కాదు. మినిమం కనీసం 10-20 ఎకరాలు చేస్తేనే సేద్యమైన టైపులు తయారయ్యారని చెప్పి. కాబట్టి చూడాలి. శివకుమార్ గారు, భారీ డౌన్ మార్కెట్. నిజమైన వాళ్ళ ధరలు తగ్గాయి. అయితే క్వాలిటీ కాయలు ధరలు తగ్గలేదు. ఇవాళ కూడా 200 రూపాయల దగ్గర నుంచి 250, 270 క్వాలిటీ కాయలు వెళ్ళాయి. మీడియం కాయలు ఉంటే మాత్రమే 150 రూపాయలు, 190 రూపాయలు అంగళ్ళ మార్కెట్లో. క్వాలిటీ కాయలకు ప్రస్తుతం కూడా జీవం ఉంది, ప్రాణం ఉంది. ఒక లాట్ కూడా పెద్దది లేదు కదన్న హరిరెడ్డి గారు. కాయలు తగ్గిపోయినప్పుడు అంగళ్ళ మార్కెట్లో పెద్ద లాట్లు ఏవీ లేవు, అన్ని చిన్న లాట్లే. పెద్ద లాట్ అంటే ఇవాళ నేను చూడంగా 210 క్రేట్ల లాట్ ఇవాళ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక చివరిగా మీకు అందరితో ఈ విషయం ఇదివరకు చెప్పడం జరిగింది. మహారాష్ట్ర ఔరంగాబాద్లో టమాటాలు స్టార్ట్ అయ్యాయి, లాతూరు కూడా ఆరంభమయ్యాయి. ఇవాళ అక్కడ మన పెద్ద బాక్స్ లెవెల్ గేట్ 150 రూపాయలు ఖరీదులు. అక్కడ
ఇంకా వారు మరింత కాయలు పుంజుకుంటాయి. 100 రూపాయలు అవ్వచ్చు అని చెప్పి నాకు వచ్చిన సమాచారం, పక్కా సమాచారం. కాబట్టి వారు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఉత్తర భారతానికి ఎగుమతులు అక్కడ స్టాక్ పెరిగితే మాత్రం ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మనకు మిగిలింది అన్సీజన్ తమిళనాడు మారడం మాత్రమే. ఆ సమయంలోనైనా టమోటా ధరలు బాగా అమ్మాలని కోరుకుందాం. అక్టోబర్ అదరగొడుతుంది ఇంకో కామెంట్ పెట్టారు. కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం సీజన్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి అంచుల టమాటాలు అమ్ముతాయని చెప్పి ఆశతో అంచనా చాలామంది కొన్ని ఏరియాలు, అన్ని ఏరియాలు కాదు, ప్లాంటేషన్ చేశారు. ఎల్లిలో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో ఈ సెప్టెంబర్, ఆగస్టు, అక్టోబర్, నవంబర్లో అయితే భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఏది ఏమైనా ఎల్లిన ప్రభావంతో మాత్రం ఈసారి చాలా గడ్డుకాలం మనం ఎదుర్కోవాలి. కానీ ఆ దేవుడి కరుణించి తొందరగా వర్షాలు కురిపించాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. వరుణ జపాలు నేను మీకందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పంచాయతీల్లో, మీ గ్రామాల్లో, మీ వీధుల్లో, దేవాలయాల్లో అర్చనలు చేయండి, వరుణ జపాలు చేయండి. బ్రాహ్మణులు అడగండి, వరుణ జపాలు ఎలా చేయాలో చెబుతారు. వరుణ జపాలు చేయండి, దేవుణ్ణి ప్రార్థించండి. రెండవది వాళ్ళు వచ్చి ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఐటమ్ వచ్చింది. టమోటా పంట అయిన తర్వాత రైతులు ఈ పేపర్ వేస్తే కింద గడ్డి మొలవకుండా ఖర్చు రాకుండా పేపర్ వేస్తున్నారు. పంట పూర్తయిన తర్వాత ఆ ప్లాస్టిక్ పేపర్లతో సహా పొలాలు అలాగే కాలుస్తున్నారు. దానివల్ల పర్యావరణం దెబ్బతింటుంది, నేలలో కూడా సారం పోతుంది. పేపర్లు వేయడం వల్ల ఆల్రెడీ అందులో రసాయనాలన్నీ భూమిలోకి వెళ్ళి భూమి యొక్క అంతరాల్లో కూడా మార్పు వస్తున్నట్లు నేను ఇదివరకు చదివాను. మొత్తం మీద అయితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో సహా కలిపి టమోటా పంట పూర్తయిన తర్వాత పొలాల్లోనే వేసి మండిస్తున్న. దయచేసి మీకందరూ విజ్ఞప్తి, ప్లాస్టిక్ని మాత్రం అగ్రికీలలో వేయొద్దండి. ప్లాస్టిక్ దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రపంచ పర్యావరణ ర్యాంకింగ్లో మన దేశానికి 176వ స్థానాన్ని ఇచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. మనం పంటల మీద పెడుతున్నాం, ప్లాస్టిక్ పేపర్ వేస్తున్నాము. గడ్డి మొలవకూడదని, ఆ గడ్డి తీసే ఖర్చు రాకూడదని ఓకే. కానీ పంట పూర్తయిన తర్వాత మాత్రం దయచేసి ప్లాస్టిక్తో కలిపి మాత్రం పొలాల్లో మాత్రం మంట పెట్టద్దండి. వ్యర్థాలను కాల్చకండి. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ ప్లాస్టిక్ తీసి చెత్తబుట్టలు పడేయండి. డంపింగ్ యార్డ్లు చేరిపోతుంది. దయచేసి ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రం టమోటా చెట్లతో కలిపి మాత్రం మంట పెట్టకండి. పర్యావరణం దెబ్బతీయకండి. పేపర్లో చాలా అనర్థాలు వస్తున్నాయి. వేయడమే అనర్థం ఈ మధ్య ప్రభుత్వం చెబుతుంది. దాన్ని మళ్ళీ మనము పంట వ్యర్థాలతో చెట్లు పెరిగిన తర్వాత చెట్లు, కట్లు వాటితో పాటు కలిపి ప్లాస్టిక్ని కాల్చడం, పర్యావరణం మనం దెబ్బతీయడమే. రానున్న తరాలకు మనం ఇవ్వగలిగింది రెండు: విద్యుత్తు, నీళ్లు, భూసారం. ఈ 3 లేకపోతే రానున్న తరాలు బతకడం కష్టం. అన్నదాతలు ఆలోచించండి. ఎందుకంటే చాలా వరకు తోటలు అయిన తర్వాత అన్నీ కాలుస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రం పెట్టి కాల్చకండి ప్లీజ్. ఇది నా విజ్ఞప్తి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మిత్రుడు, సోదరుడు ఎస్ఎంబి మండి బావాజానికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మన యూట్యూబ్ ఛానల్ సయ్యద్ షాదాబ్ ద్వారా తెలియజేస్తూ నుండి 100 ఏళ్ళు ఆయురాగ్రత జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, బావాజాన్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇక మీరందరూ వార్తలు చూసే ఉంటారు. శంకరమంచి జానకి అలియా షౌకాత్ జానీ గారు 94 ఏళ్ళ నిండు వయస్సులో ఆమె ఇవాళ కాలం చేశారు. ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.